నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా? ఆ మార్చుకునేటువంటి భాగంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారిని కొంచెం వాడుకునే దానికి సంబంధించి ఏం చేస్తారో, ఆయనకి ఎటువంటి రోల్ ఇవ్వబోతున్నారు, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. లోక్సభ ఎన్నికల్ని టార్గెట్ చేసుకుని బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంటోందని టాక్ వినిపిస్తోంది. ఆ వ్యూహం మార్చుకోవడంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా, మాజీ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి సీఎం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వాడుకోవడానికి చూస్తోంది. ఒక ముఖ్యమైనటువంటి పాత్రను ఆయనకి ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది. అసలు ఏంటి ఆ పాత్ర, ఎలా ఉపయోగించుకుంటోంది, అసలు ఏం చేయబోతుంది లోక్సభ ఎన్నికలకు సంబంధించి? రాజకీయ పార్టీలు రాజకీయ వ్యూహాలు మార్చుకోవడం అనేది సహజం ఎన్నికల సమయంలో. అయితే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని వాడుకోవాలని బీజేపీ చూస్తుందా, లేదంటే బీజేపీని వాడుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి చూస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఎందుకనంటే ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన. అవును. సో ఆయన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన బిల్లు ఏదైతే ఉందో, విభజన బిల్లు దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి పంపినటువంటి సీఎం ఆయన. దాంతో ఆయన్ని తెలంగాణ ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు కూడా ఆయన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే తెలంగాణలో ఒకవేళ రాష్ట్రం విడిపోతే కరెంట్ ఉండదు, విద్యుత్ ఉండదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, ఒక్క పైసా కూడా మేము ఏం చేసుకుంటాం చేసుకోపో అని చెప్పి అసెంబ్లీలో హరీష్ రావుని మాట్లాడటం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్లో దేశాన్ని నింపాయి ఆయన పట్ల. సో అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానించాలి కదా సహజంగా, కానీ అది ఆ పరిస్థితి కూడా లేదు. కారణం ఏంటంటే విభజన బిల్లుని ఆ రోజు కనుక అసెంబ్లీలో పాస్ చేసి పంపకుండా ఉంటే ఆయన సమైక్యవాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ మాట విని, సోనియా గాంధీ ఏది చెప్తే అది చేసి ఆయన అసెంబ్లీలో అన్ని పార్టీలను కోఆర్డినేట్ చేసి బిల్ పాస్ చేసి పంపించారు. పంపించారంటే విభజనకి ఆయనే కదా ఆద్యుడు. విభజనకి బిల్లు కనుక పంపించకుండా అసెంబ్లీని కనుక డిజాల్వ్ చేసినట్టయితే ఆ రోజున రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు. తర్వాత ఎన్నికలు జరిగి ఉండేది, తర్వాత ఏం జరిగిందో తర్వాత సంగతి. ఆ మచ్చ ఆయన మీద పడి ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ బ్లాక్ స్పాట్ని మోయాల్సి వస్తుంది ఆయన. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఇతను చేసిన పనే కదా అనేటువంటి ఒక బ్లాక్ స్పాట్ ఆయన మీద ఉంది. ఆ తర్వాత ఏం చేశాడు, ఆ బ్లాక్ స్పాట్ అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది నేను చెప్పడం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలే అతను తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? 2014 ఎన్నికల్లో, రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో సమైక్య ఆంధ్ర అనేటువంటి ఒక పార్టీ పెట్టి దానికి ఒక చెప్పు గుర్తుతోటి, కామన్ సింబల్ తోటి పోటీ చేశారు ఆయన అనేక మంది పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన అనుచరులు అందరూ. ఆయనతో సహా ఎవ్వరికీ డిపాజిట్లు రాలా, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. సో కాబట్టి ఇంకా అప్పటి నుంచి రాజకీయాల్లో కనపడలే ఆయన, దాదాపుగా కనిపించలేదు. సడన్ గా ఆయన తెర మీద. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో ఏదో పదవిని ఆశించారు ఆయన, ఏదో పిసిసి అధ్యక్ష పదవి, ఏదో పెద్ద పదవిని ఆశించారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. దాంతో ఇటీవల కాలంలో బీజేపీలో జాయిన్ అయ్యారు ఆయన. ఇటీవల కాలంలో బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో ఆయనకి పెద్ద పదవి ఆశించి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో కూడా. కానీ ఆయన్ని బీజేపీలో జాతీయ నాయకుడిగా జాతీయ గుర్తింపిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అసలు తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లోనే కనపడకుండా చేశారు. సో ఆయన కనుక ఒక డయాస్ ఎక్కిస్తే కనుక నష్టం జరుగుతుందని చెప్పి తెలంగాణ బీజేపీ భావించింది. అందుకే ఆయన్ని ఎన్నికల ప్రచారంలో లేకుండా చేసేశారు. పోనీ ఏపీలో బీజేపీలో చురుగ్గా ఉన్నారంటే ఏపీ బీజేపీ వైపు ఆయన జాయిన్ అయినటువంటి 1-2 సందర్భాలు వెళ్ళారు తప్పితే అటువైపు చూడలేదు బీజేపీ వైపు. సో అలా క్షణంగా ఏంది, బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా పురంధరేశ్వరిని నియమించేశారు. పురంధరేశ్వరి యాక్టివ్గా వెళ్ళిపోతున్నారు. యాక్టివ్గా వెళ్తున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆమె మీద బురద చల్లటం ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని ఈమె భుజానికి ఎత్తుకొని మోస్తున్నారు అనేటువంటి ఒక అపవాదును ఆమె మీద మోపారు. సరిగ్గా ఏదైతే బీజేపీ అధిష్టానానికి నచ్చదో ఆ అంశాన్ని తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లే చేసింది. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు ఫస్ట్ కన్నా లక్ష్మీనారాయణ మీద ఏం చేశారు, అప్పుడు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకుని చివరి నిమిషంలో బీజేపీలో చేరాడు. సో ఆయన బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. అయిన తర్వాత ఏం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జేబులో మనిషి చంద్రబాబు నాయుడుకి అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆయన ఏదో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఏదో కొన్ని కిక్ బ్యాక్స్ ఏదో అనుకున్నారు, ఇలాంటి కంప్లైంట్లు అన్నీ చేశారు. సీన్ కట్ చేస్తే
ఆయన ప్లేస్లో సోము వీర్రాజుని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. సోము వీర్రాజు చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర ఉంది ఆయన మీద. ఓకే. సో దాంతో ఆయన నిత్యం తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ వచ్చారు. అధికారంలోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ విధానాలు తీసుకుంటుంది, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేదా ప్రజా అనుకూల విధానాలు కానీ తీసుకుంటుంది. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నప్పుడు విమర్శించాలి. కానీ అలాంటి పరిస్థితి సోము వీర్రాజు చేయలేదు. జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతున్నాడు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద వచ్చినాయి. దాంతో ఆల్ ఆఫ్ సడన్గా అతన్ని కూడా ఏపీ బీజేపీ అధ్యక్షునిగా తొలగించేసి ఆ ప్లేస్లో పురంధరేశ్వరిని పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఈమెతో పాటు బీజేపీ అధ్యక్షతను కనుక ఎన్నికలకు వెళ్తే రాబోయేటువంటి రోజుల్లో నష్టం జరుగుతుందేమో అనేటువంటి ఒక భావాన్ని కొంతమంది జీవీఎల్ లాంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా జీవీఎల్కి పురంధరేశ్వరికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకటి జరుగుతుందనేది బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఈ క్రమంలో అసలు ఎవరిని పెట్టాలి వచ్చే ఎన్నికల్లో అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే ఒక రకంగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకపోతే మరొక రకంగా మార్చుకోవాలనేది ఢిల్లీ బీజేపీ ఆలోచిస్తున్నటువంటి అంశం. సో ఒకవేళ నాయకత్వాన్ని మార్చాలంటే ఎవరిని పెట్టాలి అనే దాని మీద చర్చిస్తున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఏదో వచ్చిందని చెప్పి ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు. కానీ బీజేపీ అధిష్టానం ఏంటి, సత్యకుమార్ని పెట్టుకొని, సత్యకుమార్ మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు, ప్లస్ ఆయన బ్యాక్గ్రౌండ్ అంతా బీజేపీ భావజాలు ఎన్ని ఉంటాయి. వేరే కిరణ్ కుమార్ రెడ్డికి ఏంటి కాంగ్రెస్ పార్టీ నేపథ్యం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీ నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ భావజాలానికి బీజేపీ భావజాలానికి అసలు పడదు. సో కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు బీజేపీ. సో సత్యకుమార్కి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారేమో అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. అయితే ఈలోపుగానే కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారని ఆయన అభిమానులు గతంలో కూడా ఇలాంటి ప్రచారం చేశారు, ఇప్పుడు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షుల బాధ్యతలు ఇవ్వబోతున్నారని. సో ఆ ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బాధ్యతలు అప్పచెప్తే ఏపీ ప్రజలు ఆయన్ని ఆదరించాలి కదా, ఆదరించే అవకాశం ఉందా? అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడానికే ఆయన బిల్లు పాస్ చేసిన ఆయన ఎందుకు ఆదరిస్తారు అనేటువంటి ఒక వాదన తెర మీదకి వస్తుంది. సో ఇక తెలంగాణలో ఏం చేయాలి? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గతం కంటే మెరుగైన ఫలితాలు వచ్చినప్పటికీ ఏదైతే ఆశించిందో బీజేపీ ఆ లక్ష్యాన్ని అయితే చేరుకోలేకపోయింది. గతంలో ఒకే ఎమ్మెల్యే గెలిచారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగింది, 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. కానీ లోక్సభ ఎన్నికల్లో 10 ఎంపీ స్థానాలు గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ బీజేపీ పెట్టుకుంది. సో దానికి కిషన్ రెడ్డిని బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తే సాధ్యమవుతుందా అనే దాని మీద చర్చ నడుస్తుంది. 28వ తారీఖున అమిత్ షా రాబోతున్నారు తెలంగాణ. సో ఈ లోపుగానే అసలు మా నాయకత్వాన్ని మార్చేసేయాలి, కిషన్ రెడ్డి దగ్గర నుంచి మొత్తం ఈ నాయకత్వ బాధ్యతలు తీసేయాలి, మళ్ళీ బండి సంజయ్కి ఇవ్వటమా లేకపోతే ధర్మపురి అరవింద్కి ఇవ్వటమా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. సో ధర్మపురి అరవింద్కి ఇస్తే కనుక పార్టీని కొంచెం స్పీడ్గా తీసుకెళ్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు బండి సంజయ్ చేశారు కాబట్టి బండి సంజయ్ అయినా కానీ స్పీడ్గా తీసుకెళ్తారు. బండి సంజయ్ని పార్టీ అధ్యక్ష బాధ్యతలను తొలగించినందువల్లనే బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదలేకపోయింది బీఆర్ఎస్కి తెలంగాణలో అనేటువంటి ఒక భావన ఉంది. సో మళ్ళీ ఆయనకి బాధ్యతలు అప్పచెప్తారా, ఇలాంటి చర్చ నడుస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల నాటికి నాయకత్వాల మార్పు ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో ఎవరి అభిమానులు వాళ్ళ లీడర్లను ఫోకస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ బీజేపీ అధిష్టానం ఒకవేళ మార్చడం అంటూ జరిగితే ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డిని ప్రాతిపదిక తీసుకునే అవకాశం అయితే ఉండే ఛాన్సెస్ కూడా లేవు. ఎందుకంటే కాంగ్రెస్ భావజాలం పుష్కలంగా ఉంది ఆయనకి, ప్లస్ ఆయన యాక్టివ్ రోల్ కూడా ఏ పార్టీలో ఉన్నా పోషించట్లేదు. సో కాబట్టి సత్యకుమార్కి అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి ఒకవేళ బండి సంజయ్ కాకపోతే అంటే కిషన్ రెడ్డి ఉన్నాడు, కిషన్ రెడ్డి బదులుగా బండి సంజయ్ ఒకవేళ ప్రాధాన్యత ఇస్తారు, లేదంటే ధర్మపురి అరవింద్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ మార్పులు అసలు జరగవు అనేది అమిత్ షా 28వ తారీఖు రాబోతున్నారు కాబట్టి అప్పుడు కొంత క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎటువంటి వ్యూహాలని వ్యవహరించేటువంటి ఫాలో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనేది